సినిమాకి మనందరి ఫేవరెట్ పర్సన్ పోసాని కృష్ణమురళి గారు. ఇండస్ట్రీకి కొత్త పర్సన్ కాదు, సినిమాకి కొత్త పర్సన్ కాదు, ప్రేక్షకుడికి కొత్త పర్సన్ కాదు. ఆయన జర్నీ అనేది ఒక లెగసీగా చెప్పుకోవచ్చు. ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా ఆయన ఫ్రేమ్లో కనిపిస్తే చాలు, ఆ మ్యాజికే వేరు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోతూ ఉంటారు. టైటిలే చాలా క్యాచీగా ఉంది, చాలా వైబ్రెంట్గా కూడా ఉండింది. యాక్చువల్లీ ఆపరేషన్ అరుణారెడ్డి చాలా చాలా బాగుంది అనిపిస్తోంది. కొత్త టైటిల్, క్యాచీ టైటిల్, మనందరికీ బాగా దగ్గరయ్యే కథతో. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళంటే చాలా బాగా ఇష్టం ఆయనకి. అండ్ ఈ కథ కూడా చాలా వరకు యాప్ట్ అవుతుంది అనిపిస్తోంది. ఒక కొత్త జోనర్తో మనందరినీ మళ్ళీ ఎంగేజ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మనందరి ఫేవరెట్ పర్సన్ పోసాని కృష్ణమురళి గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో అయితే విష్ చేద్దామండి. ఎందుకంటే ఒక రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఒక ఆర్టిస్ట్గా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాదు, సో ఇప్పటికీ కూడా ఆయన కనిపిస్తే ఒక డిఫరెంట్ షేడ్లో కనిపిస్తూ ఉంటారు. అండ్ మనం ఎవరికైనా సరే క్యాజువల్గా చెప్తూ ఉంటాం లవ్ యూ, బట్ ఆయన లవ్ యూ రాజా అంటూ ఎంతో మందికి హార్ట్స్ ఇస్తూ, లవ్స్ ఇస్తూ, అన్కండిషనల్ లవ్ తీసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ మరొక కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా తెలిసేసుకుందాం. అండ్ ఫస్ట్, తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మన పోసాని కృష్ణమురళి గారు. 100కు పైగా చిత్రాలకు కథా రచయితగా, సంభాషణల రచయితగా వ్యవహరించి 500కు పైగా సినిమాలలో నటించిన పోసాని గారు గతంలో ఆపరేషన్ దుర్యోధన వంటి శక్తివంతమైన చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. బట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కొంచెం గ్యాప్ అనేది అవసరం. గ్యాప్ తర్వాత మంచి ఫుల్ ప్యాక్డ్గా వస్తారు. బట్ ఆ కొంచెం గ్యాప్ తర్వాత ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నారని చెప్పొచ్చు మన పోసాని కృష్ణమురళి గారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయండి, మనందరి ఫేవరెట్ పర్సన్ పోసాని కృష్ణమురళి గారిని స్టేజ్ మీదకి సాదరంగా చప్పట్లతో ఆహ్వానించేద్దాం. కంగ్రాచులేషన్స్ సార్. టైటిల్ మామూలుగా లేదు, టైటిల్లో ఉన్న పోస్టర్ మామూలుగా లేదు. నాకు ఈ పోస్టర్ తెలిస్తే నేను కూడా రెడ్ కలర్ శారీ కట్టుకొచ్చి చూస్తుంటే అనమాట. అది కొంచెం కనిపించింది, అందుకే శారీలో వచ్చా. ఎస్, సో మరొకసారి గట్టిగా చప్పట్లతో మనం. అలాగే ఈ సినిమాలో 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలిచేద్దాం. ఐ రిక్వెస్ట్ కాజల్ శర్మ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం కాజల్ శర్మ. అలాగే గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. హిందోరా చక్రవర్తి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ఆయేషా బాను. ఏ సౌండ్ లో ముగ్గురు హీరోయిన్లు పెట్టారు, సౌండ్ లేదు. ఆర్టిస్ట్ వెల్కమ్. అండ్ ప్రమోషన్ వీడియో చాలా తెలుగు, స్పష్టమైన తెలుగుతో చెప్పారు. మేము మీడియాని కలుసుకోబోతున్నాం అని చెప్పేసి చాలా చాలా బాగుంది, చాలా స్వీట్ గా అనిపిస్తోంది. అలాగే ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఏలేందర్ గారు సూపర్ డూపర్ మ్యూజిక్ అందించారు. కంగ్రాచులేషన్స్ సార్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ పైకి సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. అలాగే ఇందులో ఒక స్పెషల్ రోల్ చేశారు సాయి మణికంఠ గారు. ఐ రిక్వెస్ట్ సాయి మణికంఠ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. ఈ సినిమాకి మంచి ఫోటోగ్రఫీ అలాగే టీఓపీ వర్క్ చేసినటువంటి సుధాకర్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. పోస్టర్స్ కే మామూలుగా లేదు. ఓ సుధాకర్ గారు కంగ్రాచులేషన్స్ అండి, మామూలుగా లేదు. అలాగే డ్రోన్ వర్క్ చేసినటువంటి రాజేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో చాలా రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్లో కనిపిస్తూ ఉన్నారు మన పోసాని గారు. టైటిల్, బ్యాక్గ్రౌండ్ పోస్టర్ చాలా చాలా బాగుంది. అండ్ ఎప్పుడు చూసినా అదే స్మైల్ ఉంటుంది కాబట్టి, అండ్ మిమ్మల్ని చూస్తే ఒక చిన్నపిల్లలు చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది సార్. కాకపోతే చూస్తే వేరే విధంగా వైరల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకున్నారు, గ్యాప్ తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ వస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. అండ్ ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతారో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము అందరం కూడా. ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ డేట్తో వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, మా అందరికీ అప్డేట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రిక్వెస్ట్ పోసాని కృష్ణమురళి గారు ప్లీజ్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆపరేషన్ అరుణారెడ్డి.
గద ఇది ఎక్కలేదన్నా. అలా చెప్పానా? నా జర్నలిస్టులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీటు కేవలం సినిమా ప్రెస్ మీట్. సినిమా పేరు మీకు తెలుసు, ఆపరేషన్ అరుణారెడ్డి. ఇది నిజాయితీ పరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టు హానెస్ట్గా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది కథ. అరుణారెడ్డి అనే క్యారెక్టరు ఈ మేడం హిందూళ చక్రవర్తి మెయిన్ లీడు చేస్తున్నారు. ఇందులో ఒక ఛానల్లో తను కూడా ఒక జర్నలిస్టు. తను ఏం చెప్తారంటే, ఏం చెప్పడానికి వచ్చారంటే, వేరే ఢిల్లీ నుండి నా పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, నేను ప్రజలకి హెచ్చరించడానికి వచ్చాను. ఏంటంటే రాజకీయాల్లో ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ గురించి నేను చెప్తా. ఎవరు రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చారో వాళ్ళ గురించి నేను చెప్తా. అంతేగాని ఒక పార్టీని కానీ ఒక రాజకీయ నాయకుడిని కానీ పాలిటిక్స్ కానీ నేను విమర్శించటం లేదు. ఎవరు ప్రజాసేవ కోసం వచ్చారు రాజకీయాల్లోకి వాళ్ళ పేర్లు చెప్తారు. ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో ఆ మ్యాటరే ప్రజలందరికీ చెప్పారు. ఆ తర్వాత ఈమె ఇన్స్పిరేషన్తో ప్రజలే జాగ్రత్తగా ఉండి సమాజాన్ని మీరు ఎలా మేలు కలుపుకోవాలో, ఎలా అలర్ట్గా ఉండాలో అలా ఆ చివరిగా చెప్పే కథ ఏమి చెప్పింది అరుణారెడ్డి. అంటే సిన్సియర్ అంటే చాలామందికి నచ్చదు కదా. దొంగ అయినా, అంతకంటే దొంగ అయినా, అంతకంటే ఇంకా లోఫర్ అయినా వాళ్ళకి బలం ఉంటే, బలగం ఉంటే చాలు, వాళ్ళంతా గొప్పవాళ్ళు. చాలా హానెస్ట్గా మాట్లాడితే, చాలా సిన్సియర్గా మాట్లాడితే, చాలా బోల్డ్గా మాట్లాడితే వాడు దొంగ, వాడు రౌడీ, వాడు సన్నాసి, వాడు సమాజంలో ఉండకూడదు అనేది ఈమె కథ. లాస్ట్లో ఇలాంటి హానెస్ట్ ఉన్న ఒక జర్నలిస్టు ఒక పాలిటిక్స్ వల్ల బజారు పడుతుంటే ఒక మంచి ముఖ్యమంత్రి, ఆ క్యారెక్టరు ఎంపీ రఘునందనరావు గారు వేశారు ఆ వేషం. చాలా థ్యాంక్స్ రఘునందన్ అన్న, మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి, ఇలాంటి అమ్మాయి ఉండాలి, జర్నలిజంలో ఉండాలి అని చెప్పి ఈ అమ్మాయిని హెల్ప్ చేస్తాడు. చివరికి చేసి ఈ అమ్మాయిలో ఎంత మంచితనం ఉంది, ఎంత గొప్ప జర్నలిస్టో చెప్పిన కథ ఇది. ఇంకా ఈ సినిమాకి పాలిటిక్స్కి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఈ లేటెస్ట్గా ఉన్న రాజకీయాల్లో కానీ మరొకరు కానీ 100% సిన్సియర్ సినిమా. అది నేను కథ, మాటలు, డైరెక్షన్ అని నేనే చేశాను. నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. 100% మీకు సినిమా చూస్తే మీకు తెలిసిపోద్ది. సినిమా చూసి ఎండు వరకు మీకు ఏం జరుగుతుందో తెలియదు చివరికి. అలాగే నేను మంచిగా ఈ కథ రాసుకున్నా. ఇది ప్రజలకు బాగా నచ్చుతుంది. ఇది అందరూ చూడొచ్చు. ఈ సినిమా భయం లేకుండా చూడొచ్చు. ఏముందో ఇందులో ఉందేమో ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడొచ్చు, వైసీపీ వాళ్ళు చూడొచ్చు,
కాంగ్రెస్ వాళ్ళు చూడొచ్చు, సిపిఎం సిపిఐ చూడొచ్చు, బీజేపీ చూడొచ్చు, జనసేన చూడొచ్చు, అందరూ చూడొచ్చు. వాళ్ళందరికీ నచ్చే సినిమా ఇది. ఇంకా మీరేని అడిగితే చెప్పండి. నాదేగా ఇందాక మీరు చెప్తూ రాజకీయ పార్టీ